కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శించే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ పార్టీలో మాటలు నేర్పిన చిలకలున్నారు. గురువింద గింజ తన నలుపు ఎరగదని బంగారు తెలంగాణ అని ఉదరగొట్టారు. బంగారు తెలంగాణలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఎట్లా ఉన్నాయి? 45 లక్షల పింఛన్దారులు ఎందుకున్నారు? బంగారు తెలంగాణ చేశారు కదా, వీళ్ళంతా ఉండకూడదు కదా. సత్యహరిచంద్రుని తమ్మునిలాగా నీతులు చెప్పడం కాదు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకున్నారా? దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు కదా. దళిత బంధు అందరికీ ఇచ్చారా? బీసీ బంధు ఇచ్చారా? విద్యను నాశనం చేశారు, వైద్యానికి చీడ పట్టించారు. దేశంలోనే అవినీతికి కేరాఫ్ బీఆర్ఎస్ పార్టీ. కాళేశ్వరంలో, మిషన్ భగీరథలో, మిషన్ కాకతీయలో, కాంట్రాక్ట్స్లో, ఇతర రంగాలలో కమిషన్లను కొట్టింది నిజం కాదా? ధరణి తీసుకొచ్చి అక్రమంగా ప్రభుత్వ భూములను మీ బినామీ పేర్ల మీద మార్చుకున్నది నిజం కాదా? మీరు చేసిన అప్పులకు మిత్తి కట్టే అవసరం లేకుంటే 6 గ్యారంటీలకు తప్పనిసరిగా ఇదే బడ్జెట్లో నిధులు కేటాయించేవాళ్ళం. అయినా సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చినటువంటి అద్భుతమైనటువంటి బడ్జెటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టింది. రాబో కాలంలో ఖచ్చితంగా మాట తప్పకుండా అన్ని గ్యారంటీలను నెరవేరుస్తాం.